ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. రోజుకొక్కసారైనా మనతో మనం మాట్లాడుకోవాలి, లేకపోతే ఒక మంచి మనిషితో మాట్లాడే అవకాశాన్ని మనం చేతులారా కోల్పోతాం. అలాగే రోజుకొక్కసారైనా అత్తమ్మ చేతి వంట మన నాలుగుకి తగలాల్సిందే, లేకపోతే చేతులారా ఆ రుచిని మనం కోల్పోయినట్లే కదా. అందుకే ప్రతిరోజు మీకు మన అత్తమ్మ స్పెషల్ చట్పట్ అత్తమ్మ చేతి వంటని చేసి చూపిస్తుంది కదా. మీరు రెడీయా? ఈ రోజు మన అత్తమ్మ స్పెషల్ చట్పట్లో తన చేతి వంటను మనకి చూపించడానికి సిద్ధంగా ఉన్నారు మణి అత్తమ్మ మియాపూర్ నుంచి. మరి ఆలస్యం చేయకుండా పిలిచేద్దాం. హాయ్ మణి అత్తమ్మ. హాయ్ ప్రవీణ, హౌ ఆర్ యూ? ఫైన్ అత్తమ్మ. ఎన్ని రోజులైందో నిన్ను చూసి. అసలు నిన్ను కలవాలని నేను ఎన్ని ప్రయత్నాలు చేశాను, ఇప్పటికి కుదిరింది. మా బంగారు అత్తమ్మ. థ్యాంక్ యూ. నన్ను కలవాలని ఎందుకు అన్నిసార్లు ట్రై చేయక్కర్లే అత్తమ్మ, ఎప్పుడు మీకు రెడీగా ఉంది కదా. అందుకే వచ్చేసాను కదా. ఇప్పుడు రోజు కనిపిస్తున్నాను, మంచి వంటలు చూస్తున్నాను, చాలా బాగున్నాయి. అసలు నిన్ను చూడటానికే ప్రస్తుతం నేను ముఖ్యంగా నిన్నే చూస్తున్నా. అబ్బా థ్యాంక్ యూ అత్తమ్మ, థ్యాంక్ యూ సో మచ్. మరి వంట ఈ రోజు మాకేం చేస్తుంది? మా కాకరకాయ బెల్లం పులుసు. సూపర్ కదా, కాకరకాయ బెల్లం పులుసు చాలా చాలా మంచి రెసిపీ. కాకరకాయలో ఉన్నన్ని అంటే కాకరకాయ మన బాడీకి సహకరించి ఇచ్చే పోషక విలువలు ఏ వెజిటబుల్ కూడా ఇవ్వదట, అంత మంచిది కాకరకాయ. ట్రెడిషనల్ వంట కూడా ఇది. ఎస్, డోంట్ మిస్ కాకరకాయ. అది చేదుగా ఉంటుంది, నేను తినను, మాకు ఇష్టం లేదు, ఇలా మాట్లాడద్దు. లైఫ్ లో మీన్స్ లైఫ్ లో కూడా కాదు, నెలలో ఒక్కసారైనా కాకరకాయ తినండి. కంపల్సరీ పిల్లలకి పెట్టాలి, ఎందుకంటే వాళ్ళకి అస్తమానం కడుపులో నొప్పులు అవి వస్తూ ఉంటాయి కదా. కడుపులో ఉన్న నుసుపులుగులు అవి చచ్చిపోతాయి. చేదు మన బాడీకి చాలా మంచిది, వేరే రకంగా మనం అస్సలు తినలేము. అప్పుడప్పుడు మెంతులు తగులుతా ఉంటాయి, కానీ కాకరకాయ చేదు ఇస్ ద వెరీ గుడ్ ఫర్ అవర్ బాడీ. ఓకే, సో ఎవ్వరు మిస్ అవ్వద్దు. సో మా మణి అత్తమ్మ చాలా ట్రెడిషనల్ వంటకాన్ని కాకరకాయతో ఇప్పుడు మనకి చేయబోతోంది. రెడీ అత్తమ్మ? రెడీ. ఓకే, మరి కాకరకాయ బెల్లం పులుసుకి కావాల్సిన పదార్థాలన్నీ ఇప్పుడు ఒకసారి చూద్దాం. కాకరకాయ బెల్లం పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉప్పు వేసి ఉడికించుకున్న కాకరకాయ ముక్కలు, బెల్లం తురుము, చింతపండు గుజ్జు, తాలింపు గింజలు, పచ్చిమిర్చి ముక్కలు, బియ్యం పిండి, కరివేపాకు, వేయించిన నువ్వుల పొడి, ఇంగువ, ఉప్పు, కారం, పసుపు, నూనె. సో అత్తమ్మ అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ఇంకా స్టార్ట్ చేద్దాం. ముందుగా ఏం చేయాలి చెప్పండి? వెలిగించాలి ముందు. ఎస్, మా అత్తమ్మ జోకేసింది. నవ్వండి నవ్వండి నవ్వండి. నవ్వేసాం అత్తమ్మ. నవ్వాలి కదా, నవ్వుతుంటే మంచిది కదా. ఏం పెట్టని చెప్పండి. అది కూడా కడాయి పెట్టాలి. ఓ, అది యాజ్ యూజువల్. ఆయిల్ వేసుకుందాం. ఓకే అత్తమ్మ. కాకరకాయల్ని ముందు ఉడకబెట్టేసారా? కాకరకాయల్ని కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టేయాలి, అప్పుడు కొంచెం చేదు తగ్గుతుంది అన్నమాట మనకి. ఆ వాటర్ తీసేస్తా. వాటర్ వాట్ చేయాలి, ఉప్పు వేసి ఉడకబెట్టాలన్నమాట. ఓకే, ఇది పులుసు అత్తమ్మ? పులుసు. దాన్ని నూనె వేసుకోవాలి ఫస్ట్. ఓకే, పోపు దినుసులు, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు అన్ని టోటల్. సో మా అత్తమ్మ పోపు పెట్టేసింది. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి. ఇంగువ పచ్చిమిర్చి చీలికలు వేశారు, ఇంగువ వేశారు, తాలింపు మొత్తం బాగా వేగింది. పప్పులవి ఇదేంటి పసుపు వేసుకోవాలి, కొద్దిగా పసుపు. పులుసు, రసం, సాంబార్ లో ఇంగువ చాలా బాగుంటుంది. ఇంగువ మంచిది తింటే, అందుకని ఇంగువ కంపల్సరీ వేస్తాం అన్నమాట అన్నిట్లో. అది బాగా వేగిన తర్వాత మనం ఉడకపెట్టిన కాకరకాయ ముక్కలు చక్రాల్లో తరగాలి. అవును, వేసేస్తున్నారు ముక్కలు వేసేస్తాం. ఇవి ఆల్రెడీ ఉడకపెట్టేసాం కాబట్టి మనకి గమ్మున అయిపోతుంది. అయ్యో, ఒకటి పడిపోయింది. సో మనం కొద్దిగా ఉప్పేసి ఉడకబెట్టిన కాకరకాయ ముక్కలన్నీ తాలింపులో వేస్తాము. ఇప్పుడు మనం ఇది చింతపండు గుజ్జు మాట అది వేసుకోవాలి. పులుపు అన్ని తగిలి మనకు అసలు చేదు అనేది ఉండదు కాకరకాయలో. అప్పుడు పిల్లలు కూడా తినేస్తారు ఇది. ఈజీగా మామూలుగా ఫ్రై చేస్తే చేతి తగులుతుంది కదా, తినరు వాళ్ళు. ఇలా చేస్తే కొంచెం పుల్ల పుల్లగా తీగా. బెల్లం కూడా యూజ్ చేస్తాం అన్నమాట మనం తర్వాత కొంచెం ఉడికిన తర్వాత. ఓకే, కొంచెం ఉప్పు కూడా వేసేసుకున్నాం సరిపడేంత. కొద్దిగా ఉప్పు ఆల్రెడీ అందులో వేసినా ఇంకా పులుసు వేసాం కదా, దానికి పట్టాలి కదా, మరి అందుకని. నీళ్ళు పోయాలి అత్తమ్మ? అక్కర్లేదు, నీళ్ళు అక్కర్లేదు. బెల్లం వేసిన తర్వాత అప్పుడు కొంచెం వేద్దాం.
బెల్లం కూడా వేసేసుకుందాము. మనం తీపి ఎంత తినాలంటే అంత వేసేసుకోవచ్చు. కొంచెం ఇప్పుడు వాటర్ వేద్దాం. బెల్లం వేసాక వాటర్. ప్రవీణ, ఒక జోక్ చెప్పనా నీకు? అమ్మో చెప్పండి అత్తమ్మా. నాలాంటిదే ఒక అత్తగారు కొడుక్కి ఫోన్ చేసి, ఒరే నువ్వు ఎక్కడున్నా అర్జెంట్ గా ఇంటికి రారా, నీ భార్యకి ఏదో అయిపోతుంది, కాళ్ళు చేతులు ఎక్కడెక్కడో పెట్టేస్తుంది, తలకాయ పైకి పెట్టేస్తుంది, నాకు భయం వేస్తుంది, పక్షవాతం వస్తుంది అంటే గమ్మున రారా అంటే, అమ్మ నువ్వేం కంగారు పడకే, అది సెల్ఫీలు దిగుతోందిలే అంటాడు. ఇప్పుడు అందరూ సెల్ఫీలు అలాగే దిగుతున్నారు కదా, రకరకాలుగా పెట్టి. నిజంగానే బాగుంది మీ జోకు. ఇప్పుడు కొంచెం కారం చేసుకుందాం. ఓకే అత్తమ్మా, స్పూన్ ఇస్తా ఉండండి. ఉప్పు వేసాము, బెల్లం వేసాము, దాంట్లో చింతపండు గుజ్జు వేసాము. కొంచెం దగ్గర పడిపోతుంది బెల్లం చింతపండు అన్ని పట్టి. ఏంటత్తమ్మా అది? ఇది బియ్యం పిండి, అంటే చిక్కదనం కోసం బియ్యం పిండి కొంచెం వాటర్ వేసి కలిపి అందులో వేస్తాం అన్నమాట. చాలు చాలు, ఇలా ఉండలు చుట్టకుండా ఇలా కలిపేసుకోవాలి మొత్తం. ఒక చిట్కా చెప్పనా? చెప్పండి అత్తమ్మా. ఇప్పుడు సమ్మర్ కదా, మనకి మొహం అంతా పేలిపోతూ అలా ఉంటుంది కదా సమ్మర్కి, ఎండలు తిరగడం వలన. అప్పుడు ఏం చేయాలంటే కొంచెం బియ్యం నానబెట్టుకోవాలి, నైటే నానబెట్టుకుని మార్నింగ్ అది మిక్సీ చేసేసుకోవాలి, పేస్ట్ లా చేసుకోవాలి. అందులో కొంచెం తేనె కలుపుకొని ఫేస్ ప్యాక్ లా మనం వేసుకుని అలా అప్లై చేసిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత కూల్ వాటర్ తో మనం ఫేస్ వాష్ చేసుకుంటే గ్లో వస్తుంది, ఫేస్ చాలా బాగుంటుంది. విన్నారు కదా, బియ్యం పిండి కాదు, రాత్రి పూట కొద్దిగా బియ్యం నానబెట్టండి, అది పొద్దున్నే మిక్సీలో వేసేసి దానిలో కొద్దిగా తేనె వేసి కలిపి మొహానికి ఫేస్ ప్యాక్ లా పెట్టుకొని చల్ల నీళ్లతో కడుక్కోండి. ఎంత ఒక 15 మినిట్స్ ఆగి చల్ల నీళ్ళతో కడుక్కోండి. అందం మిల మా అత్తమ్మలా మెరిసిపోద్ది తెలుసా కదా అత్తమ్మా? నువ్వు నీకన్నానా ప్రవీణ? వేస్తున్నారా అత్తమ్మ? బియ్యం పిండిలో అత్తమ్మ కొద్దిగా నీళ్లు కలిపి చిక్కదనం వస్తుంది, చిక్కదనం కోసం కలిపి పోసారు. సో ఇప్పుడు మనకి పులుసు అంతా చిక్కగా అయిపోద్ది అలా పిండి వేయటం వల్ల. కొంచెం కరివేపాకు లాస్ట్ లో వేసుకుంటే స్మెల్ పడుతుంది అన్నమాట, ముందే వేసేస్తే మాడిపోయి మనకి రాదు. ఎంత బాగుందో అత్తమ్మ కాకరకాయ బెల్లం ట్రెడిషనల్. ఇది 2 రోజులు నిలవ ఉంటుంది ఈ కూర. నీకు మిథునం సినిమాలో అది ఆయన ఎవరు బాలసుబ్రహ్మణ్యం గారు చెప్తారు చూసావా, అది 2 days ఉంటుంది. అసలు ఈ రోజు తినడం కన్నా నెక్స్ట్ డే చాలా బాగుంటుంది టేస్ట్, ఊరి ఆ టేస్ట్ అంతా చాలా బాగుంటుంది. ముక్కకు అన్ని పులుపు పట్టి ఈ రోజు కన్నా నెక్స్ట్ డే చాలా బాగుంటుంది. ఓకే అత్తమ్మ, అయిపోయినట్టే కూర. ఇది నువ్వులు మనం కొంచెం వేయించి పొడి కొట్టనమాట కమ్మదనం కోసం. లాస్ట్ ని కొంచెం ఒక స్పూన్ ఇది వేయడం వలన ఏంటంటే కమ్మదనం వస్తుంది అన్నమాట కూరకి, స్మెల్ పట్టి బాగా. నువ్వుల పొడి, వేయించిన నువ్వుల్ని అత్తమ్మ పొడి చేసి పులుసు అయిపోతుంది అనుకున్నప్పుడు చివర్లో వేశారు. చివర్లో వేయాలి, బాగుంటుంది. ఎంత బాగుందో అత్తమ్మ చూడటానికి కూర. అది తింటే ఇంకా వేడి వేడి రైస్ లో నెయ్యి వేసుకుని తింటే అసలు ఇంకా వదలవు నువ్వు, చాలా బాగుంటుంది. అసలు నీకు ఆ చేదు కూడా తెలీదు, అంటే చేదు కూడా అసలు ఏమనిపించదు, అసలు ఉండదు, చేదు ఉండదు, తీయగా పుల్లగా ఉంటుంది. ఈ కూర మీరు ఫస్ట్ టైం మా మామయ్య గారికి చేసి పెట్టినప్పుడు ఏమన్నారు? ఆయన నేను ఏది చేసినా సూపర్ అంటారు. పాప మా అత్తమ్మ నిజం ఒప్పేసుకుంది, ఏం చేసినా సూపర్ అంటారంట. బాగుందండి. అనకపోతే నెక్స్ట్ డే తిండి పెడతారా ఏంటి? లేదు నిజంగా దేనికి అసలు వంక పెట్టరు, అన్ని బాగున్నాయి అంటారు. ఎందుకంటే వాళ్ళ అమ్మగారి దగ్గరే నేర్చుకున్నాను కదా అది. మిమ్మల్ని అంటే వాళ్ళ అమ్మని అన్నట్టు మా అమ్మగారి వాళ్ళ దగ్గర కూడా నేర్చుకున్నాను, కానీ మా అత్తయ్య గారు చేసినవి ఇంకా చాలా బాగుంటాయి, ఆ టేస్ట్ వేరేగా ఉంటది. చిన్నప్పటి నుంచి కూడా అమ్మ దగ్గర ఉన్నవి కొన్ని నేర్చుకుంటాం మనం. అత్తగారి దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ అబ్బాయికి చేసి పెట్టాలి కదా. అమ్మ దగ్గర ఉంటే ఏంటంటే మనకు ముద్దు గారాబం అన్ని, ఇప్పుడు చైనా అప్పుడు చైనా అమ్మ సాగం చేస్తుంది, మనం సాగం చేస్తాం. కానీ ఇక్కడ ఆ పప్పులు ఉడకో కదా. అయిపోయినట్టే. అయిపోయినా. సో మన కాకరకాయ బెల్లం పులుసు రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి తీసుకుందాం. వేడిగా ఉంది మా కూర. ఓకే, కాకరకాయ బెల్లం పులుసు రెడీ. ఓకే, సో మా అత్తమ్మ చేసిన ఈ కూర రుచి చూసేపోతున్నా.
వేడి వేడి కాకరకాయ కూర. అత్తమ్మ, నువ్వు చెప్పిన ఏ ముక్కలోనూ ఒక్క అబద్ధం కూడా లేదు. వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకొని తింటే ఇంకా అసలు లైఫ్లో వదిలిపెట్టరు. ఇంకా దాని గురించి చెప్పక్కర్లేదు అన్నారు, అలాగే ఉంది. సరిపోయింది అత్తమ్మ, అన్నీ కరెక్ట్గా వేసింది అత్తమ్మ. ఉప్పు, పులుపు, తీపి, కారం అన్నీ దేనికి అది ఉన్నాయండి. కారం ఘాటు ఉంది, బెల్లం తీపి ఉంది, ఉప్పు సరిపడా ఉంటుంది. చాలా బాగుంది అత్తమ్మ. మరి కాకరకాయ బెల్లం పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఒకసారి రిపీట్ చేస్తే నోట్ చేసుకోండి. కాకరకాయ బెల్లం పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉప్పు వేసి ఉడికించుకున్న కాకరకాయ ముక్కలు, బెల్లం తురుము, చింతపండు గుజ్జు, తాలింపు గింజలు, పచ్చిమిర్చి ముక్కలు, బియ్యం పిండి, కరివేపాకు, వేయించిన నువ్వుల పొడి, ఇంగువ, ఉప్పు, కారం, పసుపు, నూనె. కాకరకాయ బెల్లం పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాండి పెట్టుకొని నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసి కొద్దిగా వేగిన వెంటనే పచ్చిమిర్చి ముక్కలు వేసి కొంచెం సేపు వేయించుకోవాలి. దానిలో కొద్దిగా ఇంగువ, పసుపు వేసి బాగా కలుపుకొని ఉడికించిన కాకరకాయ ముక్కలు కూడా వేసి తర్వాత కొంచెం ఫ్రై అయిన వెంటనే చింతపండు గుజ్జు పోసి సరిపడంత ఉప్పు, బెల్లం వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత సరిపడంత కారం కూడా వేసి బియ్య పిండిలో నీళ్లు కలిపి ఉండలు లేకుండా చూసి ఆ నీటిని కూడా పులుసులో వేసుకోవాలి. పులుసు బాగా ఉడుకుతున్నప్పుడు కొద్దిగా కరివేపాకు, వేయించిన నువ్వుల పొడి వేసి బాగా కలిపి కొంచెం సేపు ఉడికిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్ లో తీసుకోండి. అంతే, మా అత్తమ్మ చేతి వంట ఎంతో రుచికరమైన కాకరకాయ బెల్లం పులుసు రెడీ. అత్తమ్మ, కాకరకాయ బెల్లం పులుసు చాలా ట్రెడిషనల్ వంటకాన్ని మా అందరికీ చాలా చక్కగా అర్థమయ్యేలాగా చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈటీవీ అభిరుచి అత్తమ్మ స్పెషల్ చట్పట్ కార్యక్రమం నుంచి ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈటీవీ అభిరుచి ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలు. బా, మా అత్తమ్మ ఎంత సిన్సియర్ గా చెప్పిందండి స్టేట్మెంట్. థ్యాంక్ యూ సో మచ్ అత్తమ్మ. బాయ్ అత్తమ్మ. బాయ్. మన ఆరోగ్యానికి ఎంతో మంచిదైన కాకరకాయ బెల్లం పులుసు మీరు చూడటం మిస్ అయ్యారా? అయ్యో, అయితే మీరు ఏం చేయాలో తెలుసా? youtube.com/etv అభిరుచి లేదా facebook.com/etv అభిరుచి అని టైప్ చేసి మా సైట్లోకి లాగిన్ అయ్యి అక్కడ కాకరకాయ బెల్లం పులుసు అని టైప్ చేయండి. అంతే, ఆ వంటకం మా అత్తమ్మ ఎలా తయారు చేసిందో మీరు చూసేయచ్చు. మరి రేపు మరోసారి కొత్త వంటకంతో తిరిగి చట్పట్లా కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.